వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం మన సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించి ఎంతమంది అప్రెంటిస్‌షిప్ చేశారో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది చాలా మన తెలుగు సీసీఎస్‌కి చాలా గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మనకున్న సౌత్ జోన్‌లో అన్నిటికన్నా ఫస్ట్ బెటర్ జోన్ ఏదైనా ఉందంటే ఇదేనే. ఎందుకంటే మనకు వేకెన్సీస్‌కి చేసిన అప్రెంటిసెస్‌కి అసలు పోలికే లేదనమాట. చాలా తక్కువ చేశారు. వాళ్ళు కూడా ఎక్కువ శాతం మంది బయట జోన్స్ నుండే ఉన్నారు. ఓకే. మన జోన్స్‌లో ఎక్కువ మంది లేరు. అంత మన సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి ఎక్కువ మంది బెంగుళూరు జోన్‌కి సంబంధించి అక్కడ చాలా తక్కువ మంది చేశారు. అందులో కూడా అవేర్‌నెస్ అనేది చాలా తక్కువ అనమాట. వాళ్ళు సీసీఎస్‌కి గట్రా ప్రిపేర్ అయ్యే అంత ఇది లేదు. ఓకే. చాలా తక్కువ మంది చేశారు. దీనికి మనకి వేకెన్సీస్‌కి దీనికి మనకు ముందు చెప్పినట్టుగా అయితే ముందు మన ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి చెప్పాను కదా! అక్కడ మనకి పోస్టులు కూడా తక్కువ ఉంటాయన్నమాట. ఓకే. దాని మీద ఎవరైతే డౌట్ ఉందో వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే డౌట్ ఉందో ఈ జోన్ అప్లై చేసుకుంటే చాలా 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 బెటర్ అనమాట. ఎందుకంటే ఈ జోన్ అనేది మనకి అంత చాలా తక్కువ మార్కులకే ఓకే. చాలా తక్కువ మార్కులు అంటే మనకి ఎగ్జామ్‌లో నార్మల్‌గా 25 మార్క్స్, 27 ఈ రేంజ్‌లో తెచ్చుకున్నా సరే మనకి 90% ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ 100% వస్తదనమాట. అంత మంచి జోన్ ఇది. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే చివర్లో మనకి వేకెన్సీస్ కింద సార్ టేబుల్ మన సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉన్నాయి. ఇక్కడ అప్రెంటిస్ శాతం అంతా, అక్కడ అప్రెంటిస్ శాతం అంతా అనే విషయాల గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాననమాట. ఓకే. మన సౌత్ వెస్టర్న్ రైల్వే ఈసారి చాలా గ్రేట్ అనమాట. ఓకే. ఎందుకంటే ఇదే మనకి ఆఖరనమాట. ఈసారి మాత్రం మనం వేకెన్సీస్ అనేది మనకి అప్లికేషన్స్ అనేవి రాంగ్ జోన్‌కి అప్లై చేస్తే ఈసారి రాకపోతే ఇక చాలనమాట. ఇంకా మనం హోప్స్ అనేవి వదులుకోవడమే. ఎందుకంటే ఈసారి మాత్రమే 2020 మనకి 5 ఉంది కదా! 2025 ముందు చెప్పినట్టుగా అప్పటి వరకు వేకెన్సీ అనేవి వస్తాయి. ఆల్రెడీ దీని గురించి మనకు నోటీస్ కూడా ముందు ఇచ్చారు. మనకి నోటిఫికేషన్‌కి ఇంకా కరెక్ట్‌గా చూస్తే 3 నెలలు ఉంది. 5వ నెల రావడానికి. ఇంకా ఇది 7, 8, 9 6 నెలలు ఆల్రెడీ మనకి రన్నింగ్ అయిపోతుంది కాబట్టి ఓకే. కరెక్ట్‌గా అయితే ఒక 3 నెలలు ఉంది. కాబట్టి దాని మీద కూడా ఒకసారి అందుకే అంటే నేను అన్ని జోన్‌లని చేసి ఏ జోన్ బెటర్ అనేది ఒక నెల ముందు అనేది మంచి జోన్ అనేది మంచి వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తానన్నమాట. ఓకే. వీడియో ద్వారా. కాబట్టి మనం ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఎందుకు ఇది ఎంత మంచి జోన్ చెప్తున్నానో ఒకసారి చూడండి మీరండి. ఓకే. మనకి సౌత్ వెస్టర్న్ రైల్వేలో 3 జోన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. నేను అక్కడ ఏంటని అంటే నేను పెట్టాను చూడండి. హౌ మెనీ రైల్వే యాక్ట్ అప్రెంటిస్ ట్రైన్డ్ ఇన్ 2017-2023 ఇన్ సౌత్ వెస్టర్న్ రైల్వే ఆల్ డివిజన్స్ అండ్ యూనిట్స్ అని పెట్టడం జరిగింది. ఎందుకు డివిజన్స్‌కి, యూనిట్స్‌కి వేరే చేశానంటే యూనిట్స్ అంటే వర్క్ షాప్స్. ఓకే. డివిజన్స్ అంటే అందులో లోకో సెట్స్ ఇంకా ఏమైనా టీఆర్‌డీ అన్నీ మొత్తం అందులో ఉంటాయి. ఓకే. వర్క్ షాప్స్ వేరేగా ఉంటాయి యూనిట్స్‌గా. అలాగే మనకి డివిజన్ పరంగా లోకో సెట్స్, టీఆర్‌డీ మిగతా ఏ వర్క్స్ ఉన్నా సరే జోన్ పరిధిలో ఉంటాయి. ఆ పరంగా అనమాట. అలా చేయడం ద్వారా మనకి 2 మైసూర్ వర్క్ షాప్ అలాగే సీఆర్ షాప్ హుబ్లీ 2 వేరేగా వచ్చి అలాగే 3 డివిజన్లు వేరే డేటా వచ్చిందనమాట. ముందు మనం డివిజన్స్ 3 డివిజన్లు హుబ్లీ, మైసూరు, బెంగుళూరు 3 డివిజన్లు ఉంటాయి సౌత్ వెస్టర్న్ రైల్వే. ఓకే. ఇక్కడ చూడండి మనం ముందు హుబ్లీ చూసుకున్నట్టయితే హుబ్లీ కాదు బెంగుళూరు డివిజన్ చూద్దాం. మనం ముందు బెంగుళూరు డివిజన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ముందు అడిగినట్టుగా ఒకటో క్వశ్చన్ అనమాట ఇది. 2018-2023 వరకు ఎంతమంది డివిజన్స్ అండ్ యూనిట్స్‌లు చేశారనగా మనకి ఇది బెంగుళూరు డివిజన్ నుండి వచ్చింది ఏంటంటే ఇక్కడ చూడండి 2017, 18, 18, 19 అలా ఇచ్చారు కదా! చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద. అలాగే మనకి ప్రెజెంట్ ఎస్‌బీసీ డివిజన్ అంటే బెంగుళూరు డివిజన్ అనమాట. స్టేషన్ కూడా ఎస్‌బీసీ. ఓకే. ప్రెజెంట్ అయితే 203 మంది. మిగతావన్నీ నేను స్క్రీన్ మీద ఇచ్చాను. టైం వేస్ట్ అవుతదని చెప్పడం లేదు. మొత్తం కలిపితే మనకి బెంగుళూరు డివిజన్‌లో 2017 నుండి మనకి 23 వరకు చూసుకున్నట్లయితే 572 మంది చేయడం జరిగింది. ఓకే. ఇది ఓన్లీ బెంగుళూరు డివిజన్ మాత్రమే. వర్క్‌షాప్ నేను వేరే చెప్తాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే హుబ్లీ డివిజన్ 2018, 19లో 119, 2019, 20లో 121 మధ్యలో ఎవరైతే చేయలేదు. చాలా అంటే మనకు అక్కడ వేకెన్సీస్ అనేవి ఎవరు ట్రైనింగ్ అనేది అవ్వలేదనమాట. కరెంట్‌లో అయితే 47 క్యాండిడేట్స్ అయితే మనకి ట్రైనింగ్ అయితే చేస్తున్నారు ప్రస్తుతం. అయితే ఈ మొత్తం కలుపుకున్నదైతే 287 అనేది ఫైనల్ టోటల్ అనేది వస్తదనమాట. దాని తర్వాత మైసూర్ చూసుకున్నట్లయితే మనకి మొత్తం కలిపి 2017 నుండి 23 వరకు అక్కడ ఎస్ఎల్ నెంబర్ 1 ఉంది కదా! క్వెషన్ నెంబర్ డైరెక్ట్ వాళ్ళు ఇవ్వలేదు. క్వెషన్ నెంబర్ ఇచ్చేసారనమాట. 498. ఓకే. ప్రస్తుతం చేస్తున్న వారు మొత్తం కలిపి 498. ఓకే. ఇప్పుడు మనము ఇవంతా అయిపోయిన తర్వాత వర్క్‌షాప్స్‌కి వెళ్ళిపోదాం. ఓకే. సౌత్ వెస్టర్న్ రైల్వేలో మనకి ఎన్ని వర్క్‌షాప్స్ ఉన్నాయంటే టోటల్ చూసుకున్నట్లయితే 2 ఉన్నాయి మెయిన్‌వి.
2 యూనిట్స్ కిందకే వస్తాయన్నమాట. సిఆర్ వర్క్షాప్ హుబ్లీ, మైసూర్ వర్క్షాప్స్. మైసూర్ వర్క్షాప్ అని సెంట్రల్ వర్క్షాప్ అంటారు దీనిని. ఓకే, ఇదనమాట. సెంట్రల్ వర్క్షాప్లో మొత్తం 964 టోటల్ అనేది మనకి అప్లై చేయడం జరిగింది. స్క్రీన్ మీద మొత్తం డీటెయిల్ చూడొచ్చు మీరు. ఓకే, అలాగే మైసూర్ వర్క్షాప్స్లో మొత్తం టోటల్ సిసిఎస్ వచ్చి 510. ఓకే, ఇంతమంది చేశారనమాట. చాలా తక్కువ మంది చేశారనమాట. మీకు టోటల్గా ఇవన్నీ ఫైనల్ కలిపి ఎన్ని వస్తాయి లాస్ట్కి చెప్తాను చూడండి. ఓకే, మనకి 285 5 ఉన్నాయి కదా, 3 డివిజన్లు ఇంకా 2 వర్క్షాప్స్ కలిపితే మనకి 2831. ఎంత తక్కువ ఎంత మంచి జోన్లో ఎంత తక్కువ మంది అప్లై చేయడం అనేది మనందరికి చాలా 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 అదృష్టం ఒక్కసారి. కానీ ఓకే, ఆల్రెడీ 2017లో 18లో చాలామంది సెలెక్ట్ అయిపోయింటారు 2019లో. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా తక్కువ అనమాట. ఓకే, ఇంక ఇప్పుడు మిగిలిన వారు అందులో బయట స్టేట్ నుండి వచ్చిన వారు అవన్నీ తీసేస్తే మనకి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకు ఎంత తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఓన్లీ 1,00,000 పోస్టులు ఉన్నప్పుడు 500 ఉన్నాయి. దీని పర్సంటేజ్ ఏంటంటే మనకి దగ్గర 1400 దగ్గర వేకెన్సీ అనేవి ఉన్నాయి. ఇది ఎలా చెప్తున్నాను అంటే కింద వేకెన్సీ టేబుల్ చూస్తే మనకి సీన్ కరెక్ట్గా అర్థమైపోద్ది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, సిసిఏఎస్ 1433 మంది. అంటే మన జోన్లో ఉన్న అంటే మొత్తం జోన్లన్నీ కలిపి మన సౌత్ వెస్టర్న్ రైల్వే బెంగళూరుకి 7% కోటా ఉంది. సౌత్ సెంట్రల్ రైల్వేకి 10% ఉంది. అందుకే 9,328 పడ్డాయి. అందులో సిసిఎస్ 1868, ఇక్కడ సిసిఎస్ 1433. టోటల్ వేకెన్సీ వచ్చి 7,167 అనమాట. కానీ సౌత్ సెంట్రల్ రైల్వేలో హెవీ కాంపిటీషన్ చాలా ఎక్కువ. మనకి ఎక్కువ దీని మీద పెట్టడానికి చూస్తున్నాం అనమాట. సిసిఎస్ ఎక్కువ మంది అప్రెంటిస్ కూడా చేశారు సౌత్ సెంట్రల్ రైల్వే. ఎందుకంటే చాలా ఎక్కువ మనకి 4,000 వేసి 5,000 వేసి అప్రెంటిస్షిప్ చేసేయడం వల్ల ఎక్కువ మంది చేస్తారు ప్రతి ఇయర్. ఆ సౌత్ వెస్టర్న్ రైల్వేలో 1050 వచ్చేది, ఏదైనా సంవత్సరం గ్యాప్ ఇచ్చి వచ్చేవి. కాబట్టి మనకి సీన్ కరెక్ట్గా అర్థమైపోతుంది. హుబ్లీ డివిజన్ అనేది ఈసారి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. చాలా తక్కువ కట్ ఆఫ్. మీకు 25 మీకు ఎవరైతే జాబ్ నాకు కావాలి అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేది ఈ జోన్ అప్లై చేసుకుంటే. ఇది 100% ఒక 100% గ్యారెంటీ అనమాట. దీంతో సదర్న్ రైల్వే కూడా సేమ్. ఓకే, సదర్న్ రైల్వే ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో అది పూర్తిగా రాలేదు, కొన్ని వచ్చాయి. ఒకవేళ సదర్న్ రైల్వేలో అప్రెంటిస్షిప్ ఎక్కువ ఉన్నా సరే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది 10% మన సౌత్ సెంట్రల్ రైల్వేగా. అలాగే సదర్న్ రైల్వే కూడా 10% వేకెన్సీ ఉంటాయి, ఇక్కడ చూడొచ్చు. ఓకే, సదర్న్ రైల్వే కూడా 10 ఉంది. అంత 9,000 చిల్లర వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మనం ఏమాత్రం దాడాల్సిన పని ఏమీ లేదనమాట. ఓకే, సౌత్ వెస్టర్న్ రైల్వే ఫస్ట్ ప్లేస్, సెకండ్ సదర్న్ రైల్వే ఉంటుంది, థర్డ్ ప్లేస్ ఈస్ట్ కోస్ట్ రైల్వే, లాస్ట్ ప్లేస్ సికింద్రాబాద్ అనమాట. ఓకే, ఇవన్నీ తర్వాత నేను పూర్తిగా అన్నీ ఇది అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనకి వేకెన్సీ వస్తాయన్నప్పుడు సెప్టెంబర్లో కానీ ఈ టైంలో కానీ మంచి బ్రీఫ్ వీడియో వర్క్ చేస్తాను అనమాట. ఓకే, కాబట్టి ఇదనమాట. ఇదే చివరి ఛాన్స్. ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. ఓకే, ఈసారి మాత్రం పోతే మాత్రం ఈసారి మీరు ఎట్టి పరిస్థితిలో మీరు జాబ్ సంపాదించుకోలేరు. ఓకే, చిన్న చిన్న వేకెన్సీస్కి జమ్మూ కాశ్మీర్ ఎక్కడెక్కడికి వెళ్తుంటారు మన వాళ్ళు, చాలామంది చూసుంటారు. ఓకే, ఇంత మంచి అవకాశం ఉండి మనకి దగ్గరలో ఉండి కూడా ఇంత దారుణంగా మనము అసలు వస్తుందని తెలిసి కూడా మనం అప్లై చేయకపోతే మాత్రం ఒక్కసారి పోతే మాత్రం అసలు ఛాన్స్ అనేది ఉండదు. ఇంకా పక్క జోన్లు చేసిన మాత్రం మళ్ళీ మన జోన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చినాడు ఒకవేళ రావడానికి ఒకవేళ ఛాన్స్ ఉంటుంది. అంటే మనం ట్రాన్స్ఫర్ పెట్టుకునే ద్వారా కానీ ఎలాగైనా సరే నెక్స్ట్ వేకెన్సీ ఒకవేళ వస్తే ఒకవేళ మనకి సెలెక్ట్ అయితే ఒకవేళ ఈ జోన్ బాగా లేకపోతే రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడే సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా మీరు ఎప్పటికీ ఏ జోన్కి వెళ్ళారనమాట. ఓకే, మనం అలా ఇంటి దగ్గర ఇంకేదో ప్రైవేట్ పని ఇలాంటివి చూసుకోవడం తప్పించి ఇంకేం చేయలేరనమాట. నేను మా సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి జోను తప్పకుండా సరే మిస్ చేసుకోకండి. మన ఆధారాలతో సహా చూపించడం జరిగింది. ఓకే, మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 500 పోస్టులు వచ్చినట్టుగా 2,000 ఎంతోమంది చేశారు. ఇక్కడ 1,400 పోస్టులు ఉన్నాయి. ఎంతమంది చేశారు ఇప్పటి వరకు? ఓన్లీ 2010 నుండి ఇప్పటి వరకు 2,800 ఎంతో చేంజ్ ఉంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఈసారి చాలా అలర్ట్గా ఉండాలి. మనకి ఈసారి రైల్వే జాబ్ టార్గెట్ అనమాట. ఏ జోన్ అనేది సంబంధించింది కాదు. ఓకే, చాలామంది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అని బిలాస్పూర్ డివిజన్ గురించి అడుగుతున్నారు. ఆ జోన్ నేను అసలు ఇదే చేయను. చాలా ఈస్ట్ కోస్ట్ రైల్వే కన్నా తక్కువ పోస్టులు. నెక్స్ట్ అది పూర్తిగా నార్త్ జోన్లో ఉంది కాబట్టి అక్కడ చాలామంది వస్తారు. ఆ జోన్కి ఎట్టి పరిస్థితుల్లో మీరు వెళ్ళకండి. 100% వెళ్ళకండి. అసలు ఇగ్నోర్ చేసేయండి. సంబంధమే లేదు మనకు. అసలు ఇరుక్కుపోతారు. ఎందుకు పనికి రాకుండా పోతారు. అది వేస్ట్ జోన్ అది. ఓకే, అదనమాట. అలాగే మనకు సదర్న్ రైల్వే తర్వాత వస్తుంది. ఆ జోన్ గురించి కూడా మనం వీడియో చేస్తాం అనమాట.
ఇదనమాట వీడియో. ప్రతి ఒక్కరు ఇది గుర్తుంచుకోండి. మనకి బెస్ట్ జోన్ అనేది సౌత్ వెస్టర్న్ రైల్వే. ఓకే. మనకి పోస్టులు కూడా పక్కన చూపించాను కదా! 1400 ఉన్నాయి సీసీఎస్ కోసం. ఇంత తక్కువ ఉండి అంత ఉన్నాయి. ఓకే. అదే ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 2055 ఎంతమంది చేశారో గుర్తున్నట్టుంది. ఇందులో 2055 ఉంటేనే 500 పోస్టులే ఉన్నాయి. ఓకే. ఎంత తక్కువ ఉన్నాయి చూడండి. ఓకే. ఇది బెస్ట్ జోన్ అవుతుందన్నమాట సౌత్ వెస్టర్న్ రైల్వే. జాబ్ కావాలంటే బెంగుళూరు జోన్‌కి అప్లై చేసుకోండి. ఓకే. తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే సదర్న్ రైల్వేకి అప్లై చేసుకోండి. తర్వాత ఏదైనా మీకు ఇంట్రెస్ట్ బట్టి అనమాట. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి మీకు ఒకవేళ కొద్దిగా బాగా చదువుతాను ఒక 40 వస్తాయి ఎగ్జామ్లు అనుకుంటే చేసుకోండి. అంతా 25, 27 ఇలాగే వస్తాయి. చాలా దగ్గర బోర్డర్‌లోకి వెళ్తానంటే ఈ జోన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 27 సీబీటీలో ఓకే. మొత్తం కలిపి కాదు. మనం ఎంఎస్సీ 30% వస్తే ఆ 30%కి 25 కలిస్తే ఎన్ని మార్కులు వస్తాయి అది వేరనమాట. మనకు సీబీటీలో 25, 27 ఈ విధంగా వస్తేనే ఓకే. 97 ఇలాగ వస్తే మనకు 23, 22 వచ్చినా పర్వాలేదనమాట. ఇదనమాట ఈ వీడియో. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో.